హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరు రాజేష్. ఇక తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డూప్లికేట్ ఉద్యోగులను అయితే ఈ సర్కార్ అయితే దొరకబట్టినట్టు తెలుస్తుంది. మరి ఎంతమందిని దొరకబట్టింది, మరి వాళ్ళు నెలకు ఎంత లూటీ చేసిరు ప్రభుత్వం నుంచి ఖజానాను, జీతాలు ఎంతమంది తీసుకున్నారు అయితే ఒకసారి చూద్దాం. మరిగా 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు, 5,000 మందిని అయితే ఈ సర్కార్ అయితే దొరకబట్టింది. దీనికోసం మనం గతంలో కూడా చెప్పుకున్నాము. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతోమంది ఉద్యోగాలు అసలు వాళ్ళు ఎట్లా అపాయింట్మెంట్ అయ్యారో తెలియకుండానే జీతాలు అనేది కొల్లగొట్టిరని చెప్పి మొన్న గతంలో కూడా మనం చెప్పుకున్నాము. అదే ఈ వార్త. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో బయటపడ్డ భాగోతం, ప్రతి నెల శాలరీల పేరిట 25 కోట్లు లూటి. 25 కోట్లు, ప్రతి నెల 25 కోట్లట. అంటే గత సర్కారు చేసిన పనికి నెలకు 25 కోట్లు లూటీ చేసిరట. ఇట్లా అంటే ప్రభుత్వ ఖజానాను ఎట్లా కొల్లగొట్టి చూసిరా. ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడంతో వెలుగు చూసిన ఉద్యోగుల మాఫియా, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా గుర్తించని గత సర్కారు. ఉద్యోగ వ్యవస్థను ఇక పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసే డిజిటల్ మానిటరింగ్ మొత్తం మీదనైతే ఇప్పుడు ఈ సర్కార్ అయితే 5,000 మందిని అయితే డూప్లికేట్ ఉద్యోగాలను అయితే దొరకబట్టింది. ఇప్పుడు ఇక వీళ్ళని ఏం చేసి ఆధార్ కార్డుతోని మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఇక పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసేలా డిజిటల్ మానిటరింగ్ అంటే మొత్తం ఆన్లైన్ పద్ధతిలో ఉద్యోగాలను తీసుకొని ఆ విధంగా ఉద్యోగాలు నియమించే ప్రక్రియనైతే ఈ సర్కార్ అయితే చేస్తుందట. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఒక్క పని అయితే తొందరగా చేసింది. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాను 25,000 కోట్లు అంటే నెలకు ఇంత జీతాలు తీసుకొని దొరకలేరు. అంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలలో ఎన్ని వేల కోట్లు వృధా అయినాయి. ఇక అప్పులైనాయి, ఇది చేసిరంటే కావా. గిట్లా దొంగతనాలు జరిగినాక గిన్ని డబ్బులు వృధా చేసిరు మొత్తం. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మాఫియాను ఆర్థిక శాఖ బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఆధార్ కార్డుతో లింక్ చేయడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఈ నిజాలు బయటకు రావడానికి కారణం ఏంటంటే ఆధార్ కార్డుతో మొత్తం అన్ని లింక్ చేస్తేనే మొత్తం అన్ని బయోడేటా బయటకు వస్తాయి కదా, దాని ద్వారానే ఇట్లా బయటకు వచ్చినాయి. లేకుంటే ఇప్పటి కూడా ఈ దొంగ లెక్కలు బయటకు రావు. ఇట్లా చేసింది గత సర్కారు. కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లో ఏకంగా 5,000 మందికి పైగా డూప్లికేట్ ఉద్యోగులు ఉన్నట్టు తెలిసింది. అసలు ఇక్కడ ఉద్యోగులే లేకుండా పేర్లు సృష్టించడం ఒక ఎత్తు అయితే, ఒకే వ్యక్తి పేరుతో 2-3 చోట్ల జీతాలు తీసుకుంటున్న విషయం బయటపడింది. ఇక చూసిర్రా, ఒక్కటే పేరుతోటి 2-3 చోట్లల్లా జీతాలు తీసుకుంటున్నారట. అసలు ఉన్నోనికే గతి లేదు అని అంటే ఒక్కడే 3-4 జీతాలు తీసుకున్నాక ఇక ప్రభుత్వంలో ఖజానా ఏడుంటాయి చెప్పుర్రు. ఇక గింత అసలు ఎంక్వైరీ లేకుండా, నియామకాలు లేకుండా, సర్టిఫికేట్ లేకుండా గిట్లా పెట్టుకురట ఉద్యోగాలల్లో. గత సర్కారు గింత దారుణంగా చేస్తే ఈ ప్రభుత్వం అన్ని లెక్కలన్నీ అయితే బయటకు తీస్తుంది. ఇక రైట్. ఇక చూస్తున్నాం కదా ఇట్లా గత ప్రభుత్వంలో ఏమేమి అవకతవకాలు జరిగినాయని ప్రభుత్వం అయితే ఒకదానికి ఒకటి బయట పెడుతూనే ఉంది. చూద్దాం మరి ఈ 5,000 ఉద్యోగాల లెక్క బయటకైతే తీసింది. మరి వీళ్ళని ఉద్యోగాల లెక్కలు తీసేస్తుందా, మరి ఏం చేస్తుంది? ఒక్కొక్కరు 2-3 ఉద్యోగాలలో 2-3 జాగాలలో పేర్లు పెట్టుకొని జీతాలు తీసుకుంటారట. వీళ్ళ మీద అయితే ఫస్ట్ చర్యలు తీసుకోర్రి. ఆ ప్లేస్లో లేనోనికి పేదోనికి కానీ ఇచ్చినా అని వాడు బతుకుతాడు కదా, అట్లా చేయర్రి.